యాదాద్రి భువనగిరి జిల్లా వడపర్తి మనం భువనగిరి మండలం వడపర్తి గ్రామంలో ఉన్నాం. వడపర్తి గ్రామంలో మరి ఇద్దరు పాలలు భూమి పంచాయతీ కొరకు మాట్లాడుకుందామని చెప్పేసి పెద్దల సమక్షంలో మరి గొడ్డలతో నరకడం వల్ల ఆ వారం రోజుల క్రితం మరి ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న మరణించారు. మనతో పాటు వాళ్ళ వైఫ్ ఉన్నారు. ఒకసారి వారిని అసలు గొడవ ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీ భర్త అసలు గొడవ ఏంటో చెప్పండి. మధ్యలో పోయి ఆపనికి పోయేదాన్ని ఏం చేసి వాళ్ళ కొడుకు వచ్చి బాలయ్య వాళ్ళ కొడుకు వచ్చి ముక్కు మీద గుద్దిండు. సంగతి స్కూల్ అట్లే పడిపోగానే వాళ్ళ అమ్మ గొడ్డలు తెచ్చిచ్చింది. ఇంకో మళ్ళీ అంటే కొట్టిండు. ఇక అట్లా అంతే ఆన్నే ఊరుగానే గవర్నమెంట్ ఎంప్లాయీ భూమి పంచాయతీ కదా పంచాయతీ ఉంటే మా మనిషి పైనకి ఉన్నంట, వీళ్ళు కొంచెం కిందికి ఉన్నంట. వాళ్ళ అన్న వాళ్ళ నాయన వాళ్ళ బాబాయ్ కొడుకు అలా చిన్నమ్మ మళ్ళీ అన్నయ్య వాళ్ళ బాబాయ్ మనమడు వాళ్ళందరూ ఉన్నారంట. పంచాయతీ ఉంటే వాళ్ళు ఇట్లా గల్లలు పట్టుకుంటారంట. గల్లలు పట్టుకుంటే ఏం పంచాయతీ నలుగురు పెద్ద మనుషులలో మాట్లాడుకుందామని మా మాట అనగానే ఇక్కడ అక్కడ దొబ్బేస్తున్నారు. అంటే ఇడిపియనికి ముందుకు పోయి ఇట్టించి ఎవరు ఇక్కడోళ్ళని ఇక్కడ అన్నాడంట. అనగానే బాలయ్య కొడుకు వచ్చి ముక్కు మీద వచ్చారు. ముక్కులో రక్తం వచ్చి రక్తం రాగానే కింద పడిపోయినట్ట. కింద పడిపోగానే వాళ్ళ బావని కూడా కింద బుడదలు తొక్కి ఆ బుడదలు తొక్కి అని తీసుకొని కొట్టినాగానే ఈ మనిషి లేపుదామని వచ్చేసరికి గొడ్డలు తీసుకొని వాళ్ళ అమ్మ గొడ్డలు తీసుకొని నరకంగానే హాస్పిటల్ తీసుకొని రాగానే ఈ పిల్ల ఇంటికన్నా ఉంది. ఎవరెవరు ఉన్న అన్న ముచ్చట తెలియదు. ఏమి తెలియదు ఇద్దరు అని చెప్పి వాళ్ళ పేర్లు రాసినాక ఓరోరు వాళ్ళ అమ్మది వాళ్ళ మనమంది వాళ్ళ కొడుకుది ముగ్గురిది రాశారు. బాలయ్య తర్వాత చెప్తే అట్లా తీసుకోమన్నారు. అట్లా ఎట్లా తీసుకోరు? ఆమె ఆ టెన్షన్లను చెప్పలేదు. హాస్పిటల్ తీసుకొని వేయరు. వాడి హాస్పిటల్ తీసుకొని మోగర పేషెంట్ని అది ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగానే ముక్కుదూలం వలిగిందమ్మా, అదే శ్వాస తీసుకోనికి సపోర్ట్ చేస్తలేడు, వెంటిలేటర్ సపోర్ట్ చేస్తలేడు అది అని అన్నాడు. కొన్ని రోజులు కాళ్ళు చేతులు ఆడించిండు. ఒక వైపు పని చేస్తే ఇంకో వైపు పని చేయదు అన్నారు. అయినా సరే మా మరిది మంచిగా అయితే చాలు అనుకుని ఎన్ని పైసలు అయినా పెడతాం అనుకున్నాము. ఆడ ఈడ గుర్తుకొచ్చి బాగానే అయినాయి సార్, పైసలు మస్తు పైసలు అయినాయి. అవి 20 లక్షలు అయితే పెట్టిన వాడిన గుంజుకొని వచ్చింది. ఇప్పుడు ఆ మనిషి కూడా చచ్చిపోయాడు. చేసి మంచి చచ్చిపోయాడు. చిన్న పిల్లలు ఆ పిల్లల పెట్టింది ఆమెకి ఏం ఆధారం పిల్లలు ఆ కోవలు కడతారు సార్. ఈ పిల్లల చదువులు ఊకనే అయితాయా? ఆ పిల్లలకి ఎట్లాంటి న్యాయం చేస్తారని మేము అన్నాం. మేమంటే మేము బాలయ్య ఇంటి కాడికి పోయి మేము బాలయ్య ఇంటికి పోయినాము. బాలయ్య పోలీసులు వచ్చి మీరు ఏం అడుగుతురమ్మా అన్నారు. పిల్లల పేరు మీద భూమి కావాలి, హాస్పిటల్ ఖర్చు అందరూ ఉండాలి, పిల్లల చదువు కూడా రెస్పాన్సిబిలిటీ అల్లే ఉండాలి. 20 లక్షల ఖర్చు అయింది. అన్ని గుంజుకొచ్చి పెట్టాము. వాళ్ళకి ఏం కట్టాలి? ఏడికెళ్ళి ఉన్నారు పిల్లి పిల్లలకు న్యాయం జరగాలి సార్. పిల్లలకు భాను వాళ్ళ అత్తమ్మ ఉన్నారు ఇక్కడ. ఒకసారి వాళ్ళ అత్తమ్మతో మాట్లాడి తెలుసుకుందాం. ఒకసారి వారికి ఒక పాప ఒక బాబు ఉన్నారు. కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. మనతో మాట్లాడడానికి భాను వాళ్ళ అత్తమ్మ ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. చెప్పమ్మా. ఏం లేదు సార్, ఈ పిల్లల చదువులు అన్ని వాడే భరించాలి. ఇప్పటికైనా హాస్పిటల్ ఖర్చు అంతే, ఖర్చు 20 లక్షలు అయినాయి భరించాలి. ఈ పిల్లల భవిష్యత్తు మొత్తం ఆడే భరించాలి. ఆమె కష్టం చేసేట ఆమె కాదు. ఆమె చిన్న ఏజ్ 22-23 ఏళ్ళ పిల్ల ఎట్లా చేస్తుంది రేపు?
చెప్పండి మాకు న్యాయం కావాలి సార్. ఆయన రేపు పోయిందంటే కూడా ఆయన పెద్ద సైకోనంట సార్. ఎక్కువ పోరాలు పోయినా వాళ్ళకు ప్రాణ రక్షణ లేకుండా ముందుకు రావాలి, వాళ్ళే ముందుకు వచ్చి వీళ్ళకి ఎట్లా న్యాయం చేస్తాడో చేయాలి. బాలయ్య చంద్రశేఖర్ అందరూ ఉన్నారు. పంచాయతీ న్యాయం జరిగిన తర్వాతనే మేము దాన సంస్కారాలు చేస్తాం. అట్లాంటి కార్యక్రమాలు అయితే ముందుగా చేయము. ఆ పిల్లలు చేసేది, ఆ పిల్లలకి ఏం చేస్తారో అటువంటి ముందే రిజిస్ట్రేషన్ అట్లాంటి చేసిన తర్వాత నరికితే హెడ్కు బ్రెయిన్ డ్యామేజ్ అయిందని చెప్పేసారు. అందులో ఉన్న నరం అన్నది తెగి బ్లడ్ అంతా క్లాట్ అయిందంట. క్లాట్ అయితే ఆ యశోద హాస్పిటల్ తీసుకుపోయినాం. అయితే ఈమె తొందర చేసింది. పోతా టెన్షన్లో ఇది ముగ్గురు పేరే మెన్షన్ చేయించింది. మెయిన్ పర్సన్ బాలయ్య గవర్నమెంట్ ఎంప్లాయీ అని బాలయ్య ఆడుండే చదివించింది. ఫస్ట్ మెయిన్ పర్సన్ బాలయ్య రావాలి. బాలయ్య వచ్చి ఈ పిల్లలకి ఏ న్యాయం చేస్తాడో చేయాలి. యశోద హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తే 20 లక్షల రూపాయలు అయినాయి. 5 లక్షల రూపాయలు ఈ పిల్లలకు పొలం 2 ఎకరాల పొలం చేయాలని చెప్పినాం మేము. ఆ 2 ఎకరాల పొలము, ఈ హాస్పిటల్ ఖర్చు, ఈ పిల్లల చదువులు అన్న వాళ్ళదే. చెరులో ఉన్నారు బాలయ్య కుటుంబం మొత్తం 5 అన్నదమ్ములు, వాళ్ళమ్మ. ఎప్పటికున్న ప్రాణభయం ఈ కుటుంబానికి మొత్తము వాళ్ళతో మాకెలా న్యాయం చేయాలి. భాను కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. సో వాంటెడ్లీ కావాలనే చంపేశారు కాబట్టి మా ఫ్యామిలీని ఆదుకోవాలి. భానుకు 2 పిల్లలు ఉన్నారు. ఒకరు 4 సంవత్సరాలు, ఇంకో బాబు 2 సంవత్సరాలు, చిన్న పిల్లలు. సో భాను ఇప్పుడు మరణించడంతో వాళ్ళ ఇంటికి పెద్ద దిక్కు లేకుండా పోయిందని చెప్పేసి వాళ్ళు వాపోతా ఉన్నారు. భాను కుటుంబానికి న్యాయం జరగాలని, వాళ్ళ కుటుంబాన్ని హాస్పిటల్ 20 లక్షల ఖర్చుని భరించి వాళ్ళ పేరు మీద భూమి రాయాలి, వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాలని చెప్పేసి భాను కుటుంబ సభ్యులు ధర్నా చేస్తూ ఉన్నారు. వడపర్తి నుండి రాజు నాయక్.